ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అంటే ప్రస్తుత విద్యా విధానంలో ఇంకొన్ని కాలేజీలు, కొన్ని స్కూల్స్‌లో ఏసీ బస్సులు, ఏసీ రూములు అంతా ఏసీమయమై సుఖమయమైపోయిన ఏదో స్టార్ హోటల్స్ లాగా ఉన్న వాతావరణంలో మీరన్నట్టుగా ఎండకు ఎండి, వానకు తడిసి, గాలికి తిరిగి ఆ ప్రకృతికి ఫేస్ చేసి అన్నిటిని తట్టుకోగలిగే మానసికంగా, శారీరకంగా తట్టుకునే శక్తి ఒకప్పుడు ఉండేది. అవునండి. దానికి దూరం అవుతున్నారు గదా! అవును. సో, మీరొక బాధ్యత గల ఒక క్యాబినెట్ మంత్రి హోదాలో మీరు వస్తున్నారు గాబట్టి, ప్రభుత్వాలకి అట్‌లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైనా గాని, ఇవన్నీ అవసరం చాలా ఉంది గాబట్టి, మళ్ళీ ఒకప్పుడు వాతావరణానికి దగ్గర చేయాల్సిన అవసరం గూడా ఉందనిపిస్తుంది గదా! మీరు చెప్పిన అవునండి. మాటలు బట్టి. అవునవును. అవును. సో, ఇవి గూడా మీరు తెలియజేసే అవకాశం ఉందా? అయ్యో! తప్పకుండా. వారు నన్నంత ప్రేమగా మీరు మాకు సూచనలు చెయ్యండి అని అడిగినప్పుడు, ఇవి అవసరమో అని ఏది నేను నమ్మానో అది చెప్పడంలో తడబాటే ఉండదండి. తప్పకుండా చెప్తాను. అంటే తర్వాత మీకిచ్చినది గూడా మీకెంతో మీకు బాగా గో సంరక్షణ ఇష్టమైన అంశం. యువత అంటే మీకు చాలా ఇష్టము. మీకు చాలా ఎంతో ఇష్టమైంది అంశమే మీకొచ్చింది అనుకోకుండా. అవునండి. అవును. ఇది మీ మనసుకి ఇష్టమైన అంశం. చెప్పాలనుకున్న అంశానికి దానికి ఒక అధికారికమైన ముద్ర పడింది అంతే. అవును. అవును. కదా! అవును. సో, అయితే మన ఈ పెంపకంలో యువతను బాల్యులను పిల్లల్ని తయారు చేసే క్రమంలో పెంపకం గూడా చాలా ఇంపార్టెంట్ కదా! అవును. అవును. అక్కడ గూడా ఇప్పుడు ఒకప్పుడు వాతావరణం లేదు గదా! లోపం జరుగుతోంది గదా! అవును. సో, దాన్ని మనం ఎలా అధిగమించాలి? అది తల్లిదండ్రులకి సహజంగా భగవంతుడిచ్చిన గొప్ప వరం ఏమిటంటే, పిల్లలలో అంతర్లీనంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించగలిగిన లక్షణం ఉంటుందండి. ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ అంత గొప్ప ప్రాజెక్టు బ్యారేజ్ కట్టారు. దానివల్ల లక్షల ఎకరాల సాగు జరుగుతోంది. చిన్నతనంలో హోర్న వాన పడుతుంటే ఆయన అన్నగారితో కలిసి వీధిలో నడుస్తుంటే వర్షపు నీరు వస్తుంటే దాన్ని ఆయన పుల్ల ముక్క తీసుకుని చిన్న చిన్న కాలవలుగా కలిపి ఆ ప్రవాహాన్ని అంతటిని పెద్దది చేసి పల్లం వైపుగా నడిపించడం చూసి అన్నగారు వెళ్ళి తండ్రికి చెప్తే, వీడికి నీటి ప్రవాహాన్ని నియంత్రించడం, పల్లం వైపుకి నడిపించడం ఇష్టమని ఇరిగేషన్ వైపుకి చదివించారు. ఎంత ఉపయుక్తపడ్డాడు. మహానుభావుడు ఆయన్ని కాటన్ అంటే ఎవరో విదేశీయుడిగా చూడరు. ఉభయ గోదావరి జిల్లాల్లో మీకు ఎన్ని విగ్రహాలు కనపడతాయో. ఆయనకి ఒకసారి తర్పణ ఇస్తుంటే ఋషి సమానంగా కాటనే విని ఆశ్చర్యపోయారు పడవలోంచి. అంత గౌరవిస్తారు. అంటే తల్లిదండ్రులు గుర్తించబట్టే కదా! రవీంద్రనాథ్ ఠాగూర్ గారిలో చిన్నప్పటి నుంచి కవిత్వం మీద ఆసక్తి ఉందని దేవేంద్రనాథ్ ఠాగూర్ గుర్తించి కవిత్వం వ్రాయడానికి అవకాశం కల్పించబట్టి కదా సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. తల్లిదండ్రులు ఎంతసేపు వీడు ఇదే కావాలి అన్న ఆలోచన కాకుండా పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాన్ని గుర్తించగలిగితే ఓ చిట్టిబాబు గారు లాంటి వైణికుడు వస్తాడు, ఒక బాలమురళీకృష్ణ గారు లాంటి గానగంధర్వుడు వస్తాడు, ఓ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వస్తారు, అట్లాగే ఒక గొప్ప శిల్పి జక్కన లాంటి శిల్పి వస్తాడు. వాళ్ళకి అసలు అనేక విషయాలు పిల్లలకి చూపించి వాళ్ళ అనురక్తి దేని వైపు నిలబడుతోందో అటువైపు ప్రోత్సహిస్తే మళ్ళీ అన్ని రంగాల్లోనూ వృద్ధి ఉండాలి కదండి. ఇప్పుడు ఆంధ్రదేశం అంటే ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు, గుర్రం జాషువా గారు, కొప్పరపు కవులు వాళ్ళందరూ రాసిన గ్రంథాలు, ఆ పద్యాలు, పుస్తకాలు ఎంత చెప్పుకుంటాం. అట్లాంటి కవులు రావాలి, గాయకులు రావాలి, వైణికులు రావాలి, సంగీత విద్వాంసులు రావాలి, రచయితలు రావాలి. చిన్న కథలు తెలుగుదేశానికి పెద్ద ఆస్తి. ఆంధ్రదేశానికి చిన్న కథ అంటే అంత గొప్పది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు. చిన్న కథలు రాసేవాళ్ళు రావాలి. ఎవరిలో ఏ నైపుణ్యం ఉందో గుర్తించగలగడం తల్లిదండ్రులకే సాధ్యం. మొదట వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ వాతావరణం మారుతుంది. స్కూల్ వాతావరణం మారుతోంది. ఆటలు పోతున్నాయి, కళలు పోతున్నాయి, సంస్కృతి మిస్ అవుతున్నాం. అలాగే ఇంట్లో పెంపకంలో కూడా పిల్లల వైపు చూస్తూ తల్లిదండ్రులు వాళ్ళని గమనించటము, వాళ్ళ శ్రద్ధాశక్తులు, వాళ్ళకి ఏదిలో ఆసక్తి ఉంది, ఇందులో వీళ్ళు పైకి వస్తారనే ఆలోచనలు, ఇవన్నీ కూడా తగ్గిపోతున్న కాలంలో మనం ఉన్నాం కదా! సో, మీ ఇదిలో మీరు చేయగలిగినంత మీరు చేస్తారు. సహజంగా కూడా అటు ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ఇటుపక్క పిల్లల పెంపకము, ఇంకో పక్క పిల్లలు. ఈ మూడిటి మధ్య ఒక కలిస్తేనే అనుసంధానం బాగుంటుందండి. కలిస్తేనే చాలా బాగుంటుంది. అది ఎందుకనంటే ఈ రంగంలోకి వెడితే అతను అప్రయోజకుడైపోతాడు, అతను ఏమీ సాధించలేడు అన్న భావన పెట్టుకోక్కర్లేదు.
సంగీతంలోకి వెళ్ళి కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందులో కూడా ఆర్థికంగా ఏమీ ఆర్జన ఉండదు అనుకోవడానికి కూడా వీల్లేదు. అందులోకి వెళ్ళి ఆర్థికంగా నిలదొక్కుని చక్కగా సంతోషంగా హాయిగా జీవనం గడిపిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏ రంగానికి కూడా నిజంగా చెప్పాలంటేనండి, ఇందులోకి వెడితే ఆర్జన ఉండదన్న రంగం నాకు తెలిసి ఏవీ లేవు. మనిషి బాగా నిలదొక్కుని నైపుణ్యం సంపాదించాలి తప్ప ఒక వైణికుడిగా ఎంత స్థాయికైనా వెళ్ళచ్చు, ఒక గాయకుడిగా ఎంత స్థాయికైనా వెళ్ళచ్చు, ఒక విద్వాంసుడిగా, ఒక కవిగా, ఒక రచయితగా, ఒక వ్యాఖ్యాతగా ఎంత స్థానాన్నైనా పొందవచ్చు. అంటే మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఏ పని చేసినా అందులో హైట్స్ చూడాలి, ఎక్సెల్ అవ్వాలి అనే ఒక పట్టుదల ఆ మనిషిలో ఉండాలి. పిల్లల్ని అది వాళ్ళలో ఉందన్నప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సహించడం కూడా అవసరం. చాలా ముఖ్యం, చాలా ముఖ్యం అండి. స్వామి వివేకానంద అన్నారు కదా, నాకు ఇల్లు ఊడ్చే ఉద్యోగం వస్తే ఎవరు ఊడ్చనంతగా ఇల్లు ఊడుస్తాను అన్నారు. అది కావాలండి. అంత బాగా పిల్లలు ఏది బాగా చేస్తున్నారో వాళ్ళ అనురక్తి ఎటువైపు ఉంది గుర్తించగలిగితే వాళ్ళు అందులో చాలా తేలిగ్గా అల్లుకుంటారు. భగవంతుడు అందరికీ అనేక రకాలైన ప్రజ్ఞ ఇస్తాడు. ఆ ప్రజ్ఞని చంపేయకుండా అది వృద్ధిలోకి వచ్చేటట్టు చేస్తే వాళ్ళు ఏ స్థాయికైనా వెడతారండి. అంటే ఎథిక్స్, వాల్యూస్ దీనికి అడ్వైజర్గా మీరు నియమించబడ్డారు. ఎథిక్స్, వాల్యూస్ పిల్లలకు బోధించడంతో పాటు తల్లిదండ్రులకు కూడా బోధించాల్సిన అవసరం ఉంది కదా, అదేమైనా చేపడతారు? ముఖ్యం ఒక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటున్నారు అసలు. తప్పకుండా అది పిల్లలకి చెప్పేటప్పుడే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబుగా నేను చెప్తున్నది ఏదుందో అది తల్లిదండ్రులందరికీ నేను చేస్తున్న ప్రార్థనే. పిల్లల విషయంలో వాళ్ళకి దేని మీద అనురక్తి ఉందో దాన్ని గమనించండి. ఆ అనురక్తి వైపుకి వాళ్ళని నడిపించడం చాలా తేలిక. అట్లా నడిపిస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. బాబుగారు చిన్నప్పుడు బొగ్గట్టుకుని బొమ్మలు గీస్తే వాళ్ళ అమ్మగారు ప్రోత్సహిస్తే కదా అంత గొప్ప చిత్రకారుడు అయ్యారు. ఎవరు దేనిలో ప్రఖ్యాతి వహించడానికి అవకాశం ఉందని అనుకుంటున్నారో దాన్ని ప్రోత్సహిస్తేనే వాడు ఆ రంగంలో నిలదొక్కుంటాడు. అంతేగాని ఎంతసేపు నువ్వు ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలని మోసపోసినట్టుగా కోరుకుంటే వివిధ రంగాలలో ప్రజ్ఞావంతులు ఎక్కడి నుంచి వస్తారండి? అంటే మీరు ఏర్పాటు చేసే సమావేశాలు కానీ లేకపోతే వీటిల్లో క్లాసెస్లో కానీ తల్లిదండ్రులు కూడా మీరు ఆహ్వానించాలి. అయ్యో, అనేక సందర్భాల్లో తల్లిదండ్రుల్ని కూడా కూర్చోపెట్టడం, తల్లిదండ్రులు ఉన్న సభలకి ప్రత్యేకంగా వెళ్ళి మాట్లాడడం కూడా ఉందండి. అట్లా కూడా నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వీళ్ళ యొక్క పాత్ర చాలా ప్రధానమైంది కదా, యువత బాల్యులు మంచి తయారవ్వాలంటే. వాళ్ళందరినీ కూడా మీ చేసే వర్క్షాపులు కానీ రేపు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల్లో వీళ్ళందరినీ తప్పనిసరిగా తీరాలి, కలిపే ప్రయత్నం మీరు తప్పనిసరిగా చేస్తారు. అయితే ఇప్పుడు ఎథిక్స్, వాల్యూస్ అన్నారు. ఈ మాటలు వినడానికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇవి చాలా బరువుగాను, పెద్దగాను, సత్యదూరంగాను అనిపిస్తున్న మాటలు కదా. విలువలు ఏమంటున్నారు, ఎథిక్స్ అమ్ము అది అంటున్నారు. ఇది ఛాలెంజ్గా లేదా? దీన్ని మనం మళ్ళీ సొంతం చేసుకుంటాం? లేదండి, నిజానికి ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచించండి, మిగిలిన ప్రాణులన్నింటికీ కూడా ఒక్కటే ధర్మం, పశుధర్మం అంతే. దానికి నీతి పాటించాలి, నియమం పాటించాలి అని చెప్పలేరు. ఒక పెద్ద పులికి ఆకలేస్తే నిండు గర్భిణి అయి అప్పుడే ప్రసవిస్తున్నటువంటి ఒక లేడిని కూడా చెనకి తింటుంది. అది దాని ధర్మం. దానికి అహింస, దయ బోధించలేరు. మంచి గుణములన్నీ ఉండి తీరవలసింది ఎవరికి అంటే మనిషికి. మీరు ఒక్కటి ఆలోచించండి, నీతి అన్నది ఒక్కటి విడిచిపెట్టేస్తే ఎవరికీ భద్రత ఉండదు. ఎందుకనంటే ఏ క్షణాన ఎవరు ఎవరిని కాటేస్తారో, ఎవరు ఎవరిని మోసం చేస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది. అభద్రతాభావం అన్నది ఉండిపోయిన నాడు, శాంతి లేని నాడు ఎవరు ఎంత చదువుకున్నా, ఎవరు ఎంతంత పదవులలో ఉన్నా దాని వలన ఏది ప్రయోజనం? ఏదీ లేదు. తాను ప్రశాంతంగా ఉండవలసింది, అందరినీ ప్రశాంతంగా ఉంచవలసింది మనిషి ఒక్కడే. ఆ మనిషి అన్ని జీవులు ప్రశాంతంగా ఉండేటట్టు చేయడం నీతిని పాటించడం ద్వారానే. అది పాటించడం వల్ల అంత పెద్ద ప్రయోజనం ఉన్నప్పుడు అది బరువు అవ్వవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నా కూతురుంది, నా కూతురు బయటికి వెళ్ళినప్పుడు భద్రంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలగాలి. వేరొకరి కూతురు బయటికి వెళ్ళినప్పుడు భద్రంగా ఉంటుందన్న భావన వారికి కలగాలి.
అప్పుడు వారి కూతురి విషయంలో నేను మర్యాదగా ప్రవర్తించాలి, నా కూతురి విషయంలో వారు మర్యాదగా ప్రవర్తించాలి. ఎవరు మర్యాదగా ప్రవర్తించకపోయినా శాంతి లేదు. ఆ నియమపాలనం చేసి నీతిని పాటించవలసిన వాడు మనిషి ఒక్కడే. ఎందుకనంటే ఒక ప్రాణి వేరొక ప్రాణి యొక్క విభూతిని వాడుకోదు, మహా అయితే ఆహారం కోసం తింటుందంతే. ఏనుగు దంతం పెద్ద పులికి అక్కర్లేదు, ఏనుగు దంతంతో బొమ్మ చేసేవాడు మనిషి. నెమలి నాట్యం చూసి నాట్యం నేర్చుకునేవాడు మనిషి. గాడిద మీద బరువులు మోయించేవాడు మనిషి. గుర్రం ఎక్కి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళేవాడు మనిషి. ఏ ప్రాణిలో ఏ విభూతి ఉంటే దాన్ని వాడుకునేవాడు మనిషి. అయినప్పుడు ఆ మనిషి తాను ప్రశాంతంగా ఉండాలి, చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలి, సమస్త జీవులను ప్రశాంతంగా ఉంచాలి. మనిషి కట్టు తప్పాడనుకోండి, అతని ఒక్కడితో పోదండి. ఏటికి వరదొస్తే ఒక ఊరికి ప్రమాదం, సముద్రానికి ఉప్పెనొస్తే పెను ప్రమాదం.